గాజాలో బాంబుల మోత మోగుతుంది. మగాజీ శరణార్థి శిబిరంపై జరిగిన వైమానిక దాడిలో 106 మంది మృతి చెందారు. మృతదేహాలన్నీ డెయిర్ ఆల్ బలాలిలోని అల్ అక్సా ఆసుపత్రికి తరలించారు. ఉత్తర గాజాలో బాంబు దాడులు కొనసాగుతున్నాయి. సొరంగంలో ఉన్న హమాస్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు తీవ్రతరం చేశారు. క్రిస్మస్ వేడుకల సమయంలోనే వెస్ట్ బ్యాంక్లోని అనేక ప్రాంతాల్లో భీకర దాడులు జరిపారు. నబ్లస్, జెరికో, రమల్లాతో సహా క్రీస్తు జన్మస్థలమైన బెత్లెహేం పైన ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాడులు చేశాయి. వెస్ట్ బ్యాంక్లోని జెనిన్ శరణార్థి శిబిరంపై దాడి చేసి స్థానికంగా అనేక మందిని ఇజ్రాయెల్ దళాలు కస్టడీలోకి తీసుకున్నాయి. నబ్లస్ సమీపంలోని గ్రామంపై జరిపిన దాడిలో 20 మంది మరణించారు. జెనిన్ పట్టణంలోని సంప్రదాయ కళావేదికగా ప్రసిద్ధి చెందిన ఫ్రీడమ్ థియేటర్ను ఇజ్రాయెల్ సేనలు ధ్వంసం చేశాయి. క్రీస్తు జన్మస్థలంగా పేర్కొనే బెత్లెహేం నగరం క్రిస్మస్ పర్వదినం నాడు మూగబోయింది. క్రిస్మస్ వెలుగులు కోలాహలం లేక వెలవెలబోయింది.